తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎక్కడ? వృషభములో కుజ గురువులు కలిసినప్పుడు మరి ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకములో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, ఏవి జరగవు, ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు, ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. సరే, కుజుడు అనంగానే మంగళకరుడు. ఎలాగో కుజుడు వివాహము, రుణాలు, లోన్లు రావటము, డబ్బు రావటము, భూముల వలన కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి, అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సద్దుమణుగుతాయి అనేటువంటిది, అలాగే సంతానం ఏమిటి, వివాహ కార్యక్రమాలు ఏమిటి, ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి? వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం. నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని. గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం. మనం ఏ పని చేస్తూ ఉండినా, ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి, అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏ పని చెయ్యాలన్నా, ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము. అందుకే గురువు అనుగ్రహించాలి. గురువు ఏమిస్తాడు? యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు. అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభములో ఉన్నారు. ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది, ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది గాక. ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును. ఇప్పుడు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది. నిజానికి కుజ గురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడని చెప్పాను. వివాహాలు, ఉద్యోగాలు, లోన్లు, ధనము రావటము, భూముల వలన కలిసి రావటము, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవటము, ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివే. ఇవన్నీ కూడా సంతానము, అలాగే ఉద్యోగంలో ఉన్నతత్వము, విదేశాలకు వెళ్ళటము, ఇలా ఒకటి అని కాదు, కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము, ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి కుజగురువుల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్లకు వృషభములో కుజగురువులు కలయిక వలన జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే కొంతవరకు యోగవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. మీకు చాలా అనుకూలవంతముగానే ఉంటాయి గాక. ఎందుకంటే వృశ్చికం, ధనస్సు, మకరము, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే సప్తమ స్థానం అవుతున్నది. సప్తమములో ఉండేటువంటిది చాలా కీలకమవుతాయి. ఒక్కోసారి 6వ స్థానము, సప్తమ స్థానము ఇవన్నీ చాలా కీలకముగా ఉంటాయి. అలా సప్తమ స్థానములో కుజ గురువులు ఉండేటువంటి దాని వలన కొన్ని యోగాలు, కొన్ని ఇబ్బందులు రెండూ ఉంటాయి గాక. ఎందుకంటే సప్తమ కుజుడు అనేటువంటిది ఒకటి. దానివలన మీకు లగ్నములో వేరే ఏ లగ్నములోనైనా పుట్టిన వాళ్ళు అయి ఉంటే వృశ్చిక లగ్నము కాకుండా
వేరే ఏ లగ్నం అయినటువంటి వాళ్ళు కనుక అయ్యుంటే మళ్ళా దానికి ఏమిటి అనేది ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందువలన చాలా వరకు ఉపయోగాలు, కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కూడా రెండు రకాలుగా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని నిజానికి ఏమేమి ఉపయోగపడేటువంటివి ఏమిటి అంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటము, ఉద్యోగాలలో ప్రమోషన్లు రావటము, మీ వాక్ పటిమకు స్వేచ్ఛను ఇవ్వటము, మీరు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళాలి చేయాలి అనుకుంటే వెళ్ళటానికి అనుకూలవంతముగా ఏర్పడము, విదేశాలకు వెళ్ళటము, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి రావటము, అనూహ్యముగా డబ్బులు రావటము, అలాగే ఇల్లు కొనడము కానీ చేయటము కానీ ఇలాంటివి జరుగుతాయి. కొన్ని చిన్న చిన్న అగ్నికి సంబంధించినటువంటి చిన్నపాటి ప్రమాదాలు కానీ లేదా అనూహ్యముగా డబ్బు అనవసరమైన చోట ఖర్చులు పెట్టడము కానీ ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి బాగా సాఫీగా జరుగుతూ ఉండేటువంటి జీవితంలో ఉన్నట్టుండి గురువు యొక్క దీంతో చిన్న ఇబ్బందులు కలగటము, కొంతమందికి యోగాలు కలగటము కూడా ఉంటాయిగా. అయితే వాళ్ళు పుట్టినటువంటి లగ్నాన్ని ముఖ్యంగా చూసుకోవాలి. ఏ లగ్నంలో పుట్టాం మనం అనేటువంటిది చూసుకొని జాగ్రత్తగా గనక చూసుకున్నామంటే ఏదైనా సమాజం ఎప్పుడైనా కూడా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి జాతకంలో. దేనికి భయపడరాదుగాక. ఏదేమైనా ఒక్కసారి వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.